Hey guys, welcome back to our channel. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి సుమా? ఈరోజు మా యానివర్సరీ అంటే సెకండ్ యానివర్సరీ. సో ఈరోజు వచ్చేసి May 31st. యాక్చువల్గా చాలా ప్లాన్స్ ఉన్నవి ముందు. అంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా ప్లాన్స్ ఉండే, కానీ నిన్న అంతా బిస్కెట్ అయిపోయింది. బిస్కెట్ అంటే నిన్న అత్వికి అయితే బాగా అంటే ఫీవర్ ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలు వచ్చింది. అది యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు సాటర్డే, థర్స్డే నైట్ 12 o'clockకి హెవీ ఫీవర్ వచ్చేసింది. అంటే హై ఫీవర్ సడన్ గా అయితే వచ్చేసింది. నైట్ హై ఫీవర్ వచ్చేసింది. ఇంక 1 o'clock అయితే అప్పుడే మిడ్ నైట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం భయం వేసేసి. అంటే వామిటింగ్స్ కూడా అయినట్టున్నాయి, అంటే అయ్యేలాగా ఉన్నాయి. సో ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. ఏమన్నారంటే నార్మల్ ఫీవర్ అని చెప్పారు. సో నిన్న కూడా వెళ్ళామన్నమాట, మళ్ళీ ఫ్రైడే. అంటే తగ్గట్లేదు, 101 అలానే ఉండిపోయింది. సో ఇదంతా అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాం. ఇప్పుడైతే అతికి బాగుంది అంతా. సో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుందామని. అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్లీ. ఏమన్నా అంటే ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందు రోజే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. నిన్న అద్విక్కి అసలు బాగలేదు, 101 ఫీవర్ అలానే ఆఫ్టర్నూన్ వరకు ఉండిపోయింది. నిన్న హాస్పిటల్కి 3 times అయితే వెళ్ళాం. ఫస్ట్ వేరే హాస్పిటల్, మళ్ళీ 2 hospitals అయితే వెళ్ళాం. ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాం, ఏం లేదని చెప్పేశారు. ఇంకా అందుకే ఇప్పుడు కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం సుమ అయితే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఫుల్ టెన్షన్ అయితే ఉంటుంది. అంటే ఇంకా ఇప్పుడు యాక్టివ్ అయిపోయాడు, మంచిగా తిరుగుతున్నాడు, నవ్వుతున్నాడు. నైట్కే మొత్తం తగ్గిపోయింది. సో బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం కదా, ఇంకా అందులో ఏం లేదని. ఇంకా ఇప్పుడు ఇంకొకటి చిన్న యూరిన్ టెస్ట్ కూడా చేపిస్తే ఒక డౌట్ తీరిపోద్ది. అందుకే అది కూడా చేపిద్దాం అనుకుంటున్నాం. డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్ కూడా అవసరం లేదని చెప్పారనమాట 2 days వరకు. మేమే ఇంకా ఉండలేక చేపించేసాం. ఓకే, ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే ఇంకా ఈరోజు నాకు శారీ కట్టుకోవాలి అదంతా కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఇంకా సింపుల్గా టాప్ అయితే వేసేసుకున్నాను. ఈ టాప్ కూడా ఎప్పుడో బ్లాగ్ కూడా చేశాను అనుకుంటే తీసుకున్నప్పుడు. సింపుల్గా ఇలా అయిపోయింది. ఏదో యాక్చువల్గా నా దగ్గర కొత్తవి ఉన్నాయంటే అసలు ఉండవు అనమాట, యూజ్ చేసేస్తాను. ఇది ఎందుకు అలా ఉండిపోయింది. ఇంకా ఈరోజు అయితే వేర్ చేసేసాను. ఫస్ట్ అయితే ఈరోజు పూజ అయితే చేసేసాను. ఇక్కడ వీడియో ఇంట్రొడక్షన్ చాలా ఫుల్ అయిపోయింది. అద్విక్ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారేమో, ఇంట్లోనే ఉన్నాడు అనమాట. నైట్ కూడా నేను అక్కడే ఉండిపోయాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి పూజ చేస్తున్నాం. అద్విక్ మంచిగా హెల్తీగా అయిపోయాడు. సో సరే, సో మా పూజ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. నాకు ముందు టెంపుల్కి వెళ్ళాలని థాట్ లేదు, ముందు అనుకున్నాం కానీ ఇప్పుడేం వెళ్తాం అనుకున్నాం. ఇంకా దినేష్ వచ్చేసి టెంపుల్కి వెళ్దాం అన్నాడు. సరే ఇంకా బయట ఎలానో వర్క్ కూడా ఉంది, అలానే టెంపుల్కి వెళ్ళేసి వెళ్దాం. ఈరోజు మొత్తం డే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం మరి ఎంతవరకు వీలవుతుందో. అద్విక్ అయితే మంచిగా ఉండాలి, ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇంకా మంచిగా ఉందంటే కొంచెం ఒక 40% బెటర్. 40 కాదు, మ్యాక్సిమం 70-80% బాగున్నాడు. నువ్వు చూడలేదు కదా ఇప్పుడు. దినేష్ ఇంకా రాలేదన్నమాట, నైట్ ఇక్కడే ఉన్నాడు. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. డ్రెస్ బాగుంది సుమా. థ్యాంక్ యూ. ఏదో అలా కుదిరిపోయింది, అంటే మంచిగా వేసుకోవాలనుకున్నాను కానీ బిస్కెట్ అయిపోయింది. ఏం కాదు, సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. ఓకే చలో బాయ్. ఎంత ఉన్నావు సుమా వెయిట్? చాలా, అంటే మనకి కమెంట్స్లో బయట అడుగుతున్నారు, రోజు చూసుకుందాం అనుకుంటున్నాను కానీ అలానే డిలే అయిపోతుంది. ఎంతనా ఏంటి? 45. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వాలి. నన్ను అయితే వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు. నేనేమో వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలని చూస్తున్నాను. చూద్దాం, అదొక వీడియో చేద్దాం సెపరేట్. ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఉండే నువ్వు వెయిట్? 63 హైయెస్ట్ అదే కదా? 63 నుంచి 45కి వచ్చా. 45 నేను ఎంత ఉన్నా ఒకసారి పట్టుకోవా, నేను చూసుకుంటా. సో ఏంటి చెప్పు దినేష్. సో ఇంకేం లేదు, ఆకలి అవుతుంది, వెళ్ళాలిగా. ఏంటది? ఓ నిజంగా ఏంటిది? పెద్దది కాదు, చిన్నది ఏదో ఎప్పుడో ఆర్డర్ చేసిందా చూడు. అరే ప్రామిస్గా ఇదైతే నాకే అంటే గిఫ్ట్ తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. నిజంగా ఏదో పెద్ద, నువ్వు మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకు. ఏదో చిన్నది, అసలు ఎక్స్పెక్ట్ చాలా చిన్నది. ఇదే పట్టుకో, కెమెరా పట్టుకో. చిన్నది ముందే చెప్తున్నా. హలో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే చూద్దాం, చిన్నది చిన్నది ఏదైతే స్పెషల్ కదా.
స్పేస్ ఉండదు, నేను కట్ చేస్తున్నా, మళ్ళీ చూద్దాం సరేనా. చిన్నది పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సుమా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అవునా, ఉండు చూస్తాను. ఇదిగో నువ్వు డ్రెస్ అనుకోకు, చెప్తున్నా. సర్ప్రైజ్ అంతే లేవు. సెకండ్ యానివర్సరీ వాటర్ నేను తీసుకున్నా, ఇంకా ముందు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నిన్న అయిపోయింది. గిఫ్ట్ కూడా ప్యాకింగ్ ఏం చెప్పలేదా, నువ్వు తెచ్చిన శారీ కవర్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు ఏమనుకుంటున్నావు అయితే అది అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. పర్ఫ్యూమ్ ఇచ్చింది మంచిగా. ఇది గెస్ట్ చే. సో నేనైతే ఏం ప్యాకింగ్ చెప్పలేదు, ఆర్డర్ అలానే వచ్చింది. ఇది కూడా సుమారు నుంచి ఇట్లాంటివి తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయండి కానీ నా దగ్గర అంటే అలా తిని ఇప్పుడు బయటికి వెళ్ళలేదు కదా, సో నేనేమనుకుంటా అంటే సింపుల్ గా ఆర్డర్ చేసా, ఎక్కువ కాదు. ఏంటి ఇది కనుక్కో, గెస్ట్ చేయి. చిన్నది ఏదన్నా, మరి పెద్దది కాదు, చిన్నది. అదే తెలియదు నాకు రావట్లేదు, నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. చిన్నది తీసుకున్నాను, పెద్దది కదా. సరే తీసుకో, పట్టుకోవా కెమెరా. వావ్ మై గాడ్, ఎక్స్పెక్ట్ చేసావా? ఇంట్లో నుంచి చూడండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా డేట్ మెన్షన్ చేపిద్దామా వద్దా అనుకున్నా, మళ్ళీ ఎందుకు అనిపించి ఎప్పుడు చేసావు ఇది? ఇంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఉన్నది, ఇంట్లో ఎక్కడ చూస్తావో అనుకున్నా, చూడలే. మే సెకండ్ వీక్ అంట, ఫస్ట్ వీక్ లోనే. ఇంకా అంతే, ఇంకా తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే అని. అబ్బాయిలకి ఏమి ఇవ్వాలో అస్సలు తెలియదు, అమ్మాయిల కంటే బోల్డ్ అని ఉంటాయి ఇవ్వనీకి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను నీ దగ్గర నుంచి. అది చదువు, సర్లే నువ్వు చదువుకుంటే చాలే. అదే ముందర పండుకోనిలే. అదే సరే పోయిరా ఒక రౌండ్. పలకని కూడా పలకడు. అదే చూడండి, బైక్లో కూర్చున్నాడంటే చాలు ఇంకా మనం ఎంత పిలిచినా పలకడు. ఇన్ కేస్ చూసినా మనం ఎవరు కూడా తెలియదు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. ఇంకా అద్విక్ని ఒక రౌండ్ బైక్లో అయితే తిప్పి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా టెంపుల్ నుంచి దినేష్ కి డ్రెస్సెస్ అయితే తీసుకుందామని సిఎంఆర్కి అయితే వెళ్ళాం. ఇప్పుడే షాపింగ్ ఎందుకంటే దినేష్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వీక్ వచ్చేసి అద్వికి గుండు చేపిస్తున్నాం. అందుకే అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తారు కదా, దానికోసం అమౌంట్ అయితే ఇచ్చారు డ్రెస్సెస్ తీసుకోమని. దినేష్ మంచి హైదరాబాద్ లో తీసుకోవచ్చు, కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటది, కానీ నేనే సెలెక్ట్ చేయాలంటాడు. ఇంకా అందుకే ఈ రోజు అయితే వచ్చేసాం. నేను 1 month నుంచి చెప్తున్నాను వెళ్ళి తీసుకోమని. దినేష్ కన్నా నాదే షాపింగ్ ఫాస్ట్ గా అయిపోతుందేమో అనిపిస్తుంది. మినిమం 2 hours అన్నా చేస్తాడు. అమ్మాయిల షాపింగ్ అంటే ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది, అబ్బాయిల షాపింగ్ అంటేనే నాకు బోర్ కొట్టేస్తుంది. ఏముంటది షర్టు ప్యాంటు తప్ప. ఇంకా నేను శారీ హైదరాబాద్ నుంచే తెప్పించుకున్నాను. సౌత్ ఇండియాలో కలెక్షన్ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. దినేష్ అంత ఓపిక్ గా వెళ్లి శారీస్ అయితే కొన్ని సెలెక్ట్ చేసుకుని నాకు వీడియో కాల్ అయితే చేశాడు. ఇంకా అందులో నేను ఒకటైతే పిక్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నా శారీ మ్యాచింగ్ అయితే చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా అయితే దొరకలేదు కానీ కొంచెం సిమిలర్ గా అయితే ఉంది. నెక్స్ట్ అద్విక్ అయితే షాపింగ్ చేయాలి. పిల్లలకి డైలీ వేర్ అయితే విశాల్ మార్ట్ అయితే బాగుంటుంది, నేను ఎక్కువగా అక్కడే తీసుకుంటాను. ఈ రోజు కూడా వెళ్ళాం, కొన్ని పేర్స్ అయితే తీసుకున్నాం. బట్ వీడియో క్లిప్స్ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే అద్విక్ కి యూరిన్ టెస్ట్ కి అయితే ఇచ్చాం కదా, వాళ్ళైతే కాల్ చేశారు రమ్మని. ఇంకా ఆ టెన్షన్ లో మేమైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అక్కడ నుంచి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాం. కొంచెం ఇన్ఫెక్షన్ అయితే ఉంది, అందుకే ఫీవర్ వచ్చిందని అయితే చెప్పారు. బట్ ఏం ప్రాబ్లం లేదు, మెడిసిన్ వాడితే సరిపోతుంది, ఒక 5 days అని అయితే చెప్పారు. ఇంకా అక్కడ నుంచి షాపింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఇంటికి అయితే వెళ్ళిపోయాం. లంచ్ చేసి మళ్ళీ వద్దామనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి 2 అలా అయితే వచ్చేసాం. అద్వికి కూడా డ్రెస్ తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్స్ వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాను కానీ ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ కదా ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే వెళ్ళాం. ఇంకా ఇందులో ఏది బాగుంటుందా అని తననే అడిగాను. తనైతే లోటస్
ఫస్ట్ ట్రై చేయమని చెప్పింది. నేను కూడా కొత్తగా ఉంది కదా అని ట్రై చేశాను. టేస్ట్ బాగుంది. దినేష్ అయితే గువ్వా అండ్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే రెండు బాగున్నాయి. నెక్స్ట్ ఈ ఉప్పు సోడా నాకైతే చాలా ఇష్టం. హైదరాబాద్ లో అయితే అస్సలు బాగుండదు. నేను చాలా సార్లు ట్రై చేశాను. అద్విక్ కూడా మాకు మ్యాచింగ్ అయ్యేలాగా డ్రెస్ అయితే తీసుకున్నాం. బట్ సైజ్ చూసుకోకుండా అయితే తీసుకొని వెళ్ళాం ఇంటికి. మళ్ళీ ఈవినింగ్ అద్విక్ తోనే వెళ్ళి డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. బట్ ఆ కలర్ అయితే లేదు. ఇంకా తప్పదు కదా, అమౌంట్ కూడా వెనక్కి ఇవ్వరు. ఇంకా వేరే కలర్ ఆపోజిట్ అయితే తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మెట్టెల్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. మెట్టెల్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేయకూడదు కదా. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి అద్విక్ అయితే బయటకు పిలుచుకొని వచ్చాం. ఈ క్లిప్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ ది. మేము బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ క్లిప్ కూడా దినేష్ నార్మల్ గా తీసాడు, ఏదో వీడియో పోస్ట్ చేయాలని కాదు. అద్విక్ ని అసలు అలా డల్ గా చూడలేకపోయాను. డైలీ ఎంత యాక్టివ్ గా ఉంటాడంటే ఫుల్ హైపర్ యాక్టివ్ గా ఆడుకునేవాడు. ఫ్రైడేనే 4 times వెళ్ళాం హాస్పిటల్ కి. డాక్టర్ కూడా చెప్పారు కొంచెం టైం పడుతుంది తగ్గేసరికి అని. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 50% అయితే తగ్గింది. ఇంకా ఈవినింగ్ కల్లా పూర్తిగా అయితే తగ్గిపోయింది. అందుకే ఇంకా అద్విక్ని అయితే బయటకు పిలుచుకొని వచ్చాం, కొంచెం యాక్టివ్ అవుతాడు అనేసి. ఏమన్నా అట్లా చేస్తున్నావు? తగ్గిపోయినావా? తీసుకున్నా నవ్వురా. సో సుమా అయితే చూసుకుంటే కేక్ చేస్తుంది. ఏం కేక్? హెల్దీ కేక్ అంట. ఏం కేక్ సుమా? అది ఫ్రూట్ కేక్. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. సో ఈ వీడియో అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే తీసాము. సుమా పోస్ట్ చేస్తావా? ఇప్పుడు లేట్ నైట్ అయితే చేస్తున్నాం. ఈ కేక్ వచ్చేసి యాక్చువల్గా మార్నింగే చేసి ఉండాల్సింది, బట్ అది అయిపోయింది. ఈ జెల్లీ ఫ్రూట్ కేక్ నా విష్ లిస్ట్ లో ఎప్పటి నుంచో ఉంది, ఒకసారి ట్రై చేద్దామని. ఫైనల్ గా ట్రై చేశాను, కానీ ఫ్రూట్స్ కొన్ని ఎక్కువ అయ్యాయి అనిపించింది. అదే జెల్ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలనో కమెంట్ చేయండి, లాంగ్ వీడియో షూట్ చేద్దాం. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బై బాయ్.